అందరికీ నమస్తే. నా పేరు జలగం చంద్రయ్య. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంగా 2001 ఏప్రిల్ 27 నాడు స్థాపించి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాడు. అనేక ఉద్యమాలు చేసి అది 2014 ఏప్రిల్ 2014 ఫిబ్రవరి 20 తారీఖు నాడు పార్లమెంటులో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. 20 తారీఖు నాడు లోక్సభలో ఆమోదం పొంది అక్కడ వీరు కేసీఆర్ గారు చెప్పిన విధంగానే నేను సమైక్యాంధ్ర నుంచి వెళ్తున్నాను, తెలంగాణ వచ్చేంత వరకు నేను తెలంగాణలో అడుగు పెట్టను, హైదరాబాద్కు రాను అని చెప్పి శపథం చేసి వెళ్ళి అక్కడ వాళ్ళందరిని మెప్పించి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించుకొని తిరిగి ఫిబ్రవరి 27 తారీఖు నాడు 2014 తారీఖు నాడు బేగంపేట విమానాశ్రయానికి వచ్చాడు. అనేక మంది లక్షలాది జనం ముందట కేసీఆర్ గారు వచ్చారు. వారికి స్వాగతం పలకడానికి మేము వెళ్ళినాము. ఆ ఉద్యమంలో నేను కూడా గాంధీ తాత వేషంలో ఇక్కడ కేసీఆర్ అని టీజీ అని రాసుకున్నాము. గురువారం 27 తారీఖు ఫిబ్రవరి 2014 అని దాంతో వచ్చింది. అదేవిధంగా మేము ఇది చేసుకుంటూ చేయడమే కాకుండా నేను ఎక్కడైనా చేసినా ఉద్యమాలు చేసుకుంటూ గాంధీ వేషం వేసుకొని తర్వాత ఢిల్లీలో వెళ్ళినాం. జంతర్ మంతర్ దగ్గర చలో శంషద్ అని ఉన్నది ఢిల్లీలో. తెలంగాణలో ఈటెల రాజేందర్ తోటి 2013లో మేము వెళ్ళాము. ఇక్కడ మన దగ్గర లోకల్గా బస్సు రాస్తా రోకో చేసినాము. అదేవిధంగా ఇంకా ఏముందంటే ఇది చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నేను ఏదైతే చేసినానో బేగంపేట విమానాశ్రయంలో కవితక్క భారత బుల్లెట్ పైన వెళ్తున్నారు. పైన నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కవితక్క గారిని ఎంతోమంది ఏదేదో అంటారు, కానీ ఆమె కూడా ఉద్యమంలో పోరాటం చేసింది, చాలా త్యాగం చేసింది. ఆ మహానాయకురాలు కూడా వేరే పడిరాని నాయకులు ఏదేదో అంటారు, ఆ పిచ్చి మాటలు వదిలేసాయి. ఇవాళ మాట్లాడిన వాడు తెలంగాణ గురించి ఏ రోజు కూడా పోరాటం చేసిన వాడు లేడు, అదే మాట్లాడుతూ ఉంటారు. మరి మేము ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకెవడైతే న్యాయం ఎవడు చేయడు అనేసి మేము ఆ జంతర్ మంతర్ దగ్గర అరెస్ట్ కూడా అయినాం. ఈ పోరాటంలో అరెస్ట్ అయినాం ఇక్కడ ఉన్నది. తర్వాత అదేవిధంగా తెలంగాణ గండిమైసమ్మ చౌరస్తాలో మాపల్లె శంకర్ అని మేము ధూమ్ధామ్ ప్రోగ్రాం పెట్టినాం. గాంధీ వేషం వేసేసుకున్నాం. ఇక్కడ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అతి చురుకుగా పాల్గొని ఉద్యమంలో ఉన్న నాయకుడు శంబీపూర్ రాజన్న గారు ఏ విధంగా ఉన్నారు చూడండి. ఎప్పుడు ఉద్యమంగా కేటీఆర్ గారి దగ్గర ఉన్నారు. గాంధీజీ వేషధారణలో చంద్రయ్య సకల జనుల సమ్మె జరిగిన రోజు అప్పుడు 4వ తరగతి ఉద్యోగస్తులకు మేము బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ గాంధీ వేషం వేసి ఉన్నది. నేను గాంధీ వేషం ఒక 5 సార్లు వేశాను. సున్నీరు పోసుకొని మనకు కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. ఇప్పుడు కళ్ళు కూడా కనిపించడం లేదు, అద్దాలు పెట్టుకున్నాం. అజ్మీర్ దర్గా కూడా వెళ్ళినాం. ఢిల్లీకి వెళ్ళిన అక్కడ అనేక విధాలుగా ఎన్నెన్నో చేసినాం, ఏదేదో చేసినాం. ఇది సాయినగర్లో 2013 2010లో సాయినగర్లో ఉద్యమం చేసినాం. అదేవిధంగా ఇక్కడ ఇండియా గేట్ దగ్గర ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర చేసినాం. ఇదేమో తాజ్మహల్ దగ్గర అక్కడికి కూడా వెళ్ళినాం. మాకు తెలంగాణ రావాలని చేసినాం. మరి ఈ ఉద్యమాలు వచ్చిన తర్వాత మాకు అప్పుడు గడ్డం తీసుకోకుండా తెలంగాణ వచ్చేంత వరదాకా నేను గడ్డం తీసుకొనని పెట్టుకున్నాం. అవసరం వచ్చినప్పుడు గాంధీ వేషం వేసేది, గాంధీ వేషం వేసిన తర్వాత మళ్ళా పెంచుకునేది. ఆ రకంగా చేసిన తర్వాత ఇది కేసీఆర్ వీరాభిమాన సంఘం అని నేను ఒక సంఘాన్ని కూడా పెట్టుకున్నా. ఈ సంఘం పేరు, నా రిజిస్ట్రేషన్ నంబరు ఇలా ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ 1747 2010
15 శ్రీ సాయినగర్ బాచ్పల్లి కుత్బుల్లాపూర్ మండల్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇలా చేసుకున్నాము. అయితే మేము దీంట్లో అన్నిటికీ అంచుకొని ఈ తెలంగాణ ఉద్యమం అయితే చేసినాము, రాష్ట్రాన్ని అయితే సాధించినాం. కానీ మనకి ఎప్పుడైనా పోస్టు ఇస్తారో లేదో అనేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకొని కేసీఆర్ వీరాభిమాన సంఘం అని పెట్టుకొని ఉన్నాం. నేను ఆటో నడుపుతా ఉన్నా. మరి ఈ విధంగా ఒక్కొక్కరు మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నీ అయినాయి. మేము ఇక్కడనే ఉన్నాము. ఉద్యమకారులకు ఎవడు కూడా న్యాయం చేయలేదు, చేస్తామని చెప్పారు, ఎవడు చేయలేదు, చేయరు కూడా. మరి అదేవిధంగా మనకు ఈరోజు ఒక్కొక్కరు అంటారు. మరి కవితక్క గారు కూడా ఏమంటారు, ఉద్యమకారుల కోసం మాట్లాడతామంటున్నారు. ఉద్యమకారుల గురించి ఎవరిమైనా పోరాటం చేస్తే మాట్లాడతాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడి కేసీఆర్ గారిని వాడు కూడా అంటాడు, తెలంగాణకు కేసీఆర్ మహాత్మా గాంధీ పిత కాదు, మహాత్మా గాంధీ కాదు ఆయన అని చెప్తా ఉన్నారు. ముమ్మాటికి జాతి పితనే కేసీఆర్ గారు. ఎవరైతే అరణ్యంలో ఉంటారో వాళ్ళ అంత మూర్ఖులు ఇంకొకరు లేరు. మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని కాదు అని అంటే కేసీఆర్ గారిని కూడా కాదు అనాల్సి వస్తుంది. మరి ఆయనను పొగుడుతారు, మరి ఈయనకి ఎందుకు అంటే స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుకుంటూ కేసీఆర్ గారిని అనగదొక్కాలి, కేసీఆర్ గారిని లేకుండా చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అటువంటి మాటలు మాత్రం ఏ రోజు కూడా మాట్లాడొద్దు. కేసీఆర్ గారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా మాట్లాడిన మహానీయుడు కేసీఆర్ గారు. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్పవలసి వచ్చిందని అంటే, ఈ 27 తారీఖు ఫిబ్రవరి 2014 సంవత్సరంలో ఇదొక మహా గొప్పది. హైదరాబాద్కు కేసీఆర్ గారు రావడము ఈ తెలంగాణ జాతికే ఒక గొప్ప వరంగా భావించి ఈరోజు ఇవి చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు అందరు కూడా నిజాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు, చాలామంది నిరాశ్రయులైనరు, చాలా అయింది, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది బజార్లో వాళ్ళకి ఏం లేకుండా కూడా ఉన్నది. ఇవాళ మంత్రి పదవులు, పోస్టులు అన్నీ తీసుకొని జబ్బలు ఎగరేసుకుంటూ చాలా మేమే మొగోళ్ళం, మేమే ఇది అది అని చెప్తా ఉన్నారు. దయచేసి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే అప్పుడు మనకు బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాము. మరి మరొకసారి ఉద్యమకారులారా, ఎవరైనా కానీ మనం అందరం నిలదీద్దాం, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. మనకు 250 గజాలు జాగా ఇస్తానన్నాడు ఆయన. మళ్ళీ ఇంకోటి కేసీఆర్ గారు పెట్టిన దానికి ఈయన ఏం చెప్పిండు, నేను అభయహస్తం కింద ఎస్సీ వాళ్లకు 12 లక్షలు ఇస్తామన్నాడు. మరి మన ఉద్యమకారుల కోసం మనం పోరాటం చేద్దాం. అందరం కలిసి కట్టుగా ఉండి, ఏ పార్టీ అయినా కానీ మనం అందరం ముందుకొచ్చి ఉద్యమకారులుగా ఉండి మనం మనది సాధించుకుందాం అని తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరైనా తప్పుగా భావించుకునే ఏం పర్వాలేదు. ఉద్యమకారులు ఇప్పుడు వాళ్ళకు తిండి లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఒక్కొక్కడు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని కోట్లు ఉన్నారు, పడగలెత్తుతూ ఉన్నారు. కనీసం కార్యకర్తలు కూడా పట్టించుకోకపోతలేరు. ఇప్పటికైనా కార్యకర్తలను పట్టించుకొని ఉద్యమకారులను గుర్తించి ముందు వాళ్ళను గౌరవించాల్సిన పని ఉంది. వారు మాకు ఏం పెట్టుకున్నాయో పర్వాలేదు, కనీసం అరే వీళ్ళు ఉన్నారు కదా అని అంటున్నామని తప్ప మీ ఆస్తులు ఇవ్వమంటలేము, లేకపోతే ఇంకేదో చేయమని అంటలేము. దయచేసి ఉద్యమకారులను గుర్తించాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్.